అరే నాయనా ఇంత కన్నను కట్టేసి ఎందుకు గంతగనం కొడుతున్నావో చెప్పు ముసలోడా. ఒక నువ్వనే చెప్పు రా తాత నన్ను ఇచ్చి పెడతాడు. ఏంది ఆ కాకి సొమ్మది చెప్తే నేను ఇడిచిపెడతానారా? ఈయనందా ముయ్యి నోరు ముయ్యి నోరు ముయ్యి ముయ్యన్నాం అనుకో కుక్కను కదా పొడిచినట్టు నలిగా పొడతా మాచిరం ఒక పొడ. అరే ఇన్నొద్దులు మన పాచిలు ఉండి పెత్తనం చేస్తావు, ఇప్పుడు నీకు నచ్చినట్టు జరగలేదా అని ఇసోచి పనులు చేస్తావు. ఓ ముసలోడా నువ్వు లేని కంపల్ని గోషికి తలిగించుకోకు. ఇంతకు మీ పంచాదేందో నాకు చెప్పు. అరే వీడి ఇన్నొద్దులు మా పార్టీలో పెత్తనం చేసిండు పిల్ల. మా పార్టీ తరఫున ఇప్పుడు వీనికి సర్పంచ్ ఛాన్స్ ఇయ్యలేదని ఆ అవతల పార్టీలోకి పోయాట వాళ్ళ పార్టీ కండవ కప్పుకొని వాళ్ళ పార్టీ తరఫున మా పార్టీ మీద పోటీకి సర్పంచ్గా పోటీ చేస్తారట. ఇదేనా వీని తెలివి? పోతే పోనీయరా అదే మరి. జనాలకు ఎవరు నచ్చితే వాళ్ళకే ఓటేసి గెలిపిస్తారు. మీ పార్టీ అభ్యర్థి మంచోడైతే మీరెందుకు భయపడుతున్నారు చెప్పు. అంతేనా ఇక అయిపోయిందంటావా? అంటే పెడితే పెళ్లి కోరాలి లేకుంటే సాగు కోరాలని అంటావు. ఒక రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు గివేనా అని అలకదక్కువదానా? అరే మా పార్టీలో ఉన్న కార్యకర్తలం అందరం ఒక అభ్యర్థిని పెట్టి ఆయననే మేము ఖరారు చేసినప్పుడు దానికి వీడు కట్టుబడి ఉండాలనా వద్దా? మా పార్టీలో ఉన్న కార్యకర్తలం అందరం ఒక కట్టుబడి ఉంటాం, వీడేమో ఎగ్జామ్ తెద్దాం నా దారి వేరే రహదారి అని అంటాడా? అంతే నారా సప్పుడు చేయవు. గుద్దుతో గుడపిత్తు బలిగాడే మొట్టు. లోకం మీద చాలా దిక్కుల గిట్లనే సాగుతున్నదే తాత, ఏం చేస్తావు మరి? ఏం చేస్తాం అని అంటే గిట్లనే చేస్తాం, కట్టేసి కుమ్ముతూనే ఉంటాం. అరే వీడిని బయటకి ఇడిచిపెట్టినాం అనుకో ఊళ్ళో ఉన్న మా పార్టీ కార్యకర్తలు అందరినీ ఆగం చేస్తాడే అంచను. అరే అట్లాగా పిల్ల ఊళ్ళో ఉన్న పార్టీలో అందరం కలిసి చదువుకున్న పిల్లగాడిని మంచిగా అన్ని తెలిసిన వ్యక్తిని సర్పంచ్గా ఏకగ్రీవం చేసి ఎన్నుకుందాం. ఈ ఓట్లు గీట్లు పంచాయతీలు ఇవన్నీ ఎందుకు అని చెప్పి మేమందరం ఆలోచన చేస్తా అంటే ఈ మొగోడు వచ్చి గట్టెత్తుంటుంది, నేను నామినేషన్ చేస్తా మళ్ళీ ఎలక్షన్ జరగాల్సిందే అని నిక్కుతాండి అంచనా. అయినా నీదేం అందమే అన్న, ఊరంతా ఓ దిక్కైతే నువ్వు ఒక దిక్కానే. అరే నాకు ముచ్చట చెప్పురా మొట్టు, అసలు నీకు నీ పిల్లం ఓటేస్తాదిరా? నువ్వు చెప్తే కనీసం నీ అయ్యవ్వే నీకు ఓటేయరు. అసలు వాడకట్టోళ్ళు ఊరోళ్ళందరూ నీకు ఓటేసి సర్పంచ్ గెలిపిస్తారని నువ్వు ఎట్లా అనుకుంటానవురా? నామినేషన్ పోతా బాగా భయపడతాను. ఎందుకు భయపడతాను అని అంటే నువ్వు పెండల పురుగా సొంటోనివి, నీకు దక్కంది మందికి దక్కద్దని నువ్వు ఎసొంటి లత్కోరు పనులైనా చేస్తావురా. అలక దక్కుడా నిన్ను ఇడిచిపెట్టేది ఉంటే నువ్వు ఊళ్ళో నీ అసొంటి బచ్చబాజిగాలను కట్టుకొని పోయి నామినేషన్ చేసి నువ్వు ఊరినంతా పెంట చేస్తావు కాబట్టి నిన్ను కష్టేసి కూముతావు.